తెలంగాణలో టెన్షన్ వాతావరణం మొదలైంది. చూడండి ఎట్లా తోసుకొని పోతున్నారు మమ్మల్ని. అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి స్వతంత్రం కూడా మాకు లేదా, ఇంత అరాచకమా ఇది? ఓ పక్క ఉధృతంగా మారుతున్న ఆర్టీసీ సమ్మె, మరోవైపు ప్రజా సమస్యలు. అయితే తెలంగాణ క్యాబినెట్ ఈరోజు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో ఉత్కంఠగా మారింది. అయితే ఈ విధంగా ఉండగా ఆర్టీసీ కార్మికులు గత కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిపివేశారు. ప్రతి డిపోలో కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే ముఖ్యంగా ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటంటే, ప్రజలు ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి రవాణా చేయాలి అనుకుంటే బస్సు సర్వీస్ అనేది లేకపోవడం కొంచెం సమస్యగా మారింది. ఇది ఈ విధంగా ఉండగా సమ్మె చేయడానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్టీసీ కార్మికులు ఏ విధమైన డిమాండ్స్ కోసం చూస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విలీనం ఒకటి, యూనియన్లు ఒకటి, పిఆర్సీలు ఒకటి, ఈ మూడు ఇచ్చేస్తే మ్యానుఫ్యాక్చర్ మీరు పెట్టినాయి. అవి 6 గ్యారెంటీల పథకంలో మాది కూడా ఒక సమస్య కాబట్టి మాకు యూనియన్లు ఇస్తే పైసా ఖర్చు కాదు, మాకు గెజిట్ డేట్ ఏదైతే గవర్నమెంట్ లో విలీనం డేట్ కల్పిస్తే పైసా ఖర్చు కాదు. ఈ 2 సమస్యలు మెయిన్ గా మా కార్మికులు కోరుకుంటున్నారు. వేతనాల సవరణ, పని పరిస్థితుల్లో మార్పులు, సంక్షేమ హామీలు, అది కాకుండా పెండింగ్ బకాయి చెల్లింపులు. అయితే వీటి కోసం మన ఆర్టీసీ కార్మికులు అహర్నిశలుగా సమ్మెను చేస్తూనే ఉన్నారు. ఈ సమ్మె కాస్త ఆర్టీసీ డ్రైవర్ అయిన శంకర్ మృతితో ఉధృతంగా మారింది. ఈ డిమాండ్ల కోసం అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే ఈ సమ్మె చేసే క్రమంలో వాళ్ళకి వాళ్ళు నిరసన తెలుపుతూ గవర్నమెంట్ని ప్రశ్నించే క్రమంలో డ్రైవర్ శంకర్ అన్న తనకు తానుగా ఆత్మ బలిదానాన్ని అర్పించారు. అయితే ఇది ఈ విధంగా ఉండగా తన పరిస్థితి విషమించి అతను మరణించడం ఆర్టీసీలో తీరని లోటుగా చూపిస్తుంది. ఇది ఈ విధంగా ఉండగా సమ్మె కాస్త టెన్షన్గా మారింది. ఒక మృతి ఈ సమ్మెని ఏ విధంగా దారితీస్తుందో ప్రశ్నార్థకంగా మారింది. అయితే మృతి పట్ల ప్రతిపక్షాలు, వివక్షలు అయితే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆర్టీసీ డ్రైవర్ అయిన శంకర్ మృతి పట్ల సమ్మె ఒత్తిడి ఉందా, లేకపోతే మానసికంగా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే తనకు తాను ఆత్మ బలిదానంగా సమర్పించుకుంటే తన ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతున్నా అనే కొత్త కోణాలు చర్చనీయాంశంగా మారినాయి. ఇది ఈ విధంగా ఉండగా ఈరోజు తెలంగాణ క్యాబినెట్ ఆర్టీసీ పైన చర్చలు సాగించనున్నాయి. ప్రధానంగా వీరి డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చర్చనీయాంశంగా మారింది. ఇది ఈ విధంగా ఉండగా ఆర్టీసీ డ్రైవర్ అయిన శంకర్ మృతి పట్ల తెలంగాణ గవర్నమెంట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే సమ్మెలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రభుత్వం ఎప్పుడు మీ వైపుగా ఉందని కొంతమంది నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇది ఈ విధంగా ఉండగా బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ప్రశ్నిస్తుంది. అయితే కాంగ్రెస్కి ఆత్మ బలిదానాలు కొత్తేం కాదని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఇది ఈ విధంగా ఉండగా మరి తెలంగాణలో ఇప్పటికే హై టెన్షన్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులు అయితే నిలిపివేయబడ్డాయి. ఇక్కడ ప్రజలు వేరే ప్రదేశాలకి రవాణా చేద్దామన్నా బస్సు సర్వీస్ లేకపోవడంతో ప్రజలు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. వచ్చి పొద్దుగాల వచ్చి కూర్చున్నాము, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఆడ చూస్తున్నారు, నేను ఈడ చూస్తున్నా, సరిపోయింది. దినాలకు పోయేది ఉన్నది, ఈ వారు ఒక బస్సు గతి లేదు. సింగూర్లు ఉన్నారు పిల్లలు, మాకు అక్కడ ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. పిల్లలందరూ వెళ్ళిపోయారమ్మా, మీ పిల్లలే ఉన్నారు, ఎట్లా చేయాలని అడుగుతారు. మేమేం చేయాలి, ఇక్కడ మాకు అందుబాటులో బస్సు లేదు, మేము ఎట్లా పోవాలి? ఇది ఈ విధంగా ఉండగా ప్రభుత్వంపై ఏ విధమైన స్పందన వస్తుంది? ఆర్టీసీ డ్రైవర్ అయిన శంకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందా? మరి ఆర్టీసీ జేఏసీ నాయకులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. మొత్తానికైతే సమ్మె ఉధృతంగా మారింది. మరి ఆర్టీసీ శంకర్ మృతి పట్ల గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, అతని కుటుంబానికి అండగా ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా చెప్పాలి అంటే ఈరోజు తెలంగాణ క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలపైన ఆర్టీసీ సమ్మె డిపెండ్ అయి ఉంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తుందా, లేకపోతే సమ్మె కొనసాగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఈ విధంగా ఉండగా ఆర్టీసీ డ్రైవర్ అయిన శంకర్ మృతి పట్ల వ్యూహం మీడియా కూడా తీవ్ర ఆవేదనని వ్యక్తం చేస్తుంది. ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని వ్యూహం మీడియా ప్రార్థిస్తుంది.
ఆర్టీసీ నాయకులకు కూడా వ్యూహం మీడియా అండగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.